హలో అండి, ఫెస్టివల్స్ కి ఇంట్లో ప్రతి ఒక్కరు టెంకాయలు కొడుతూనే ఉంటారు. లోపల కొబ్బరిని ప్రతి ఒక్కరు ఎండబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొబ్బరి అంతా పాడైపోతే పడేయాల్సింది వస్తుంది కదా, అలా కాకుండా ఒకసారి ఇలా కొబ్బరితో లడ్డూను ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది. ఈ లడ్డూను ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఏం అవసరం ఉండదు, ఫాస్ట్ గా ప్రిపేర్ అయిపోతుంది. టెంకాయ నుండి కొబ్బరిని అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. కొబ్బరిని అంతటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలా ముక్కల్లాగా కట్ చేసుకోకపోతే కొబ్బరి మొత్తం సరిగ్గా గ్రైండ్ అవ్వదు. అందులోనే 5 యాలకులను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పట్టడం అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నాకు మొత్తము కొబ్బరి అంతా 1 కప్ అయిపోయింది. తర్వాత బాండి పెట్టేసి 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లంని తీసుకొని బెల్లంని మొత్తం బాండీలో వేసేయాలి. తర్వాత ఆ బెల్లంలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్ లో కలిపేసుకుంటూ బెల్లంని మొత్తం కరిగించేసుకోవాలి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా పొంగుతూ ఉంటుంది. కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయడానికి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. బెల్లం అంతా కరిగిపోయి ఇలా పొంగేటప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న కొబ్బరిని అంతటిని అందులో వేసేయాలి. కొబ్బరి మొత్తం బెల్లంలో కలిసిపోయేలాగా కలిపేసుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరి లడ్డును ప్రిపేర్ చేసేటప్పుడు గ్యాస్ ఎప్పుడు లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలిపేసుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. 5 minutes కి ఇలా కొబ్బరి మొత్తం దగ్గర పడుతుంది. కొబ్బరి అంతా దగ్గర అయిపోయి మనం ముందుగా యాలకులను వేసి కొబ్బరిలో మిక్సీ పట్టేసుకున్నాం కదా, అవి వేయడం వలన మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మొత్తం కలిపేసుకోవాలి. చేతికి నెయ్యిని పూసుకొని కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని అలా వీడియోలో చూపించిన విధంగా చుట్టేస్తే లడ్డూలాగా ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. చేతికి నెయ్యిని యాడ్ చేసుకుంటూ కొబ్బరి మిశ్రమాన్ని అంతా మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూలాగా చుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇలా ప్లేట్కి నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనం అక్కడ పెట్టే లడ్డూలన్నీ స్టిక్ అవ్వకుండా కొబ్బరి లడ్డులు అయితే వచ్చేస్తాయి. ఇలా ప్రిపేర్ చేస్తే కొబ్బరి లడ్లు సాఫ్ట్ గా చాలా టేస్టీగా స్వీట్ షాప్ లో దొరికేలాగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేయడం వలన ఈ లడ్లు 1 month వరకు స్టోర్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఈ లడ్డూలను డైలీ ఒకటి తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ లడ్డూని తినడం వలన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇంత టేస్టీగా ఉండే లడ్లను మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.